హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే చిన్న రొటీన్ వ్లాగ్ అండి. అదేంటంటే నా డైలీ వేర్లో ఎక్కువగా మొక్కలతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటానండి. అదే ఈరోజు చిన్న వీడియో అయితే తీసానమాట. ఇక కింద మీరు చూసారు కదా, అది టెంపుల్ వైన్ అండి. తీగ జాతికి చెందిన మొక్క అన్నమాట. అది కింద పడిపోయింది. దానికి వేర్లు అవి సపరేట్గా ఏముండవు, మట్టి ఉంటే బతికేస్తుంది అనమాట. అది పడిపోయిందండి. ఎందులోన్నా వేసుకోవాలి. ఇంకా ఈ మొక్కలు చూస్తున్నారు కదా మీరు, నేను గోడకుండే హ్యాంగింగ్లో వేసానండి. ఇది వరకు నర్సరీ నుంచి చిన్న కొమ్మ తీసుకొచ్చి ఆ కొమ్మని మళ్ళీ కట్ చేసి వీటిల్లో వేసాను అనమాట. ఇలా గ్రో చేసుకోవచ్చు మనం మొక్కల్ని. తర్వాత ఈ తెల్ల మందారాలు, శంకు పువ్వులు ఇవన్నీ కూడా లోపల పెట్టానండి. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా, అందుకోసమని. ఇక ఇది పారిజాతి మొక్క అండి, చిన్న మొక్క అన్నమాట. ఇది వేసినప్పుడు మీకు చూపించాను కదా, మనం నర్సరీ నుంచి తెచ్చేసిన మూలకోన్లు చాలా బాగా వచ్చింది. నేను ఈ వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి తీసాను అనమాట. ఇవి మెంతులు వేసాను కదండి అప్పుడు, ఆ మెంతుల మొక్కలు అన్నమాట. కొంచెం పెద్దవైనవి, నేను ఇంకా తీయలేదు. ఇదైతే వేప మొక్క అండి, కుండీలో వచ్చింది. అది తీసేసాను అనమాట. ఆల్రెడీ ఉంది వేప మొక్క, మరీ పెద్దదైపోతుందని తీసాను. ఇక ఒక జామకాయ కూడా ముగ్గిందండి. ఇలా దేవుడికి ఈ జామకాయని పెట్టి పారిజాత పువ్వులు అవి కోసుకొని పూజ చేసుకున్నాను నేను. వేప మొక్క ఆల్రెడీ 2 మొక్కలు ఉన్నాయండి, పెద్దవి మా ఇంటి ముందు. అవిని అందుకే కుండీలో ఉన్నది అది అవసరమయ్యి తీసి పక్కన పెట్టేశాను అనమాట. నా దగ్గర ఉన్న మందారాల్లో ఇలా పింక్ కలరు, లైట్ పింకు, ఫుల్ రెడ్, వైట్ మందార మొక్కలు అయితే ఉన్నాయి. ఇక మా ఇంటి ముందున్న ఈ చెట్టు చూసారు కదా, చాలా బాగుందండి. పెద్ద వృక్షంలాగా తయారైంది. కొత్త కొత్త చిగురు వస్తూ చాలా బాగుంది. ఇదైతే మారేడు దళమండి, మారేడు చెట్టు అనమాట. పాతాకులన్నీ రాలిపోయి కొత్తగా చిగుర్లు పట్టినాయి. ఇక ఈ మొక్క అయితే మా వీధిలో ఉన్న ఒక 2 ఇళ్ళ అవతల ఉన్న ములగ మొక్క అండి. మొక్క కాదు, చెట్టే అనమాట. పెద్దగా ఉంటుంది. అది పడిపోయి కూడా చాలా బాగా కాస్తుందండి. కాయలు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి కదా, చూసారు. బాగుందనిపించి అది కూడా చిన్న వీడియో అయితే తీశాను. ఈ జామకాయ చూసారా ఎంత దూరగా ముగ్గిందో. ఇక ఇది మన్నాడు అనమాట. ఉదయాన్నే నా పని పూర్తి చేసుకుని వచ్చి ఈ పారిజాత పువ్వులను తీసుకుని వెళ్ళి నేను పూజ చేసుకుంటానమండి. పూసినప్పుడు మాత్రమే, పెద్ద చెట్టు కాదు కాబట్టి ఎక్కువైతే ఉండవు, ఒక 10-15 అలా పూస్తుందన్నమాట. ఈ పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ పువ్వులతో పూజ చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట. ఇది వరకు ఒకటి తెచ్చాను కదా, అది పుయ్యట్లేదు. మళ్ళీ వాడపల్లి వెళ్ళినప్పుడు ఈ మొక్క అయితే తెచ్చుకున్నాను. చాలా బాగా పూస్తుంది, చిన్న మొక్క అయినా కానీ. ఇక మందార పువ్వులు అయితే మొగ్గలు ముందు రోజే కోసేసి పెట్టుకుంటానండి, లేదంటే ఉదయానికి ఉంచరన్నమాట. నాకు అవసరమే కాబట్టి నేను ముందు రోజే మొగ్గలను కోసుకుంటాను. ఇక ఈ పారిజాత పువ్వులు అయితే పక్కగా పెట్టాను కాబట్టి అవి తీసుకోరన్నమాట, కనిపించే వాళ్ళకి. ఇక ఇలా దేవుడికి పూలని అలంకరించుకొని చక్కగా పూజ చేసుకుంటానండి. ఉదయాన్నే పిల్లలకి బాక్స్ పెట్టడం అయిన తర్వాత నేను పూజ చేసుకుంటాను. అంతకుముందే హడావిడిగా చేసుకోవడం అంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి. ఇలా దేవుడి దగ్గర వేరే ఆలోచన లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకుంటే నాకు ఇష్టం అన్నమాట. ఇక తర్వాత ఇది మరొక రోజు అన్నమాట. ఈ రోజేనండి ఈ వీడియో తీసింది. నేను వడియాలు ఆరబెట్టి వచ్చేసరికి ఈ బొప్పాయి మొక్క చూడండి, అసలు ఎండకి పక్కకంట వాలిపోయి ఉందన్నమాట. ఒక కాయ ఉంది, ఎండకు ముగ్గిపోయింది అనుకుంటా. అది కోసుకున్నాను. ఎంతైనా మన చేతులతో పండించిన పంట, చిన్నదైనా పెద్దదైనా సరే మనకు ఆనందమే కదండి. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నదైతే పాత వీడియో అండి, నేను ఎప్పుడో తీసిందన్నమాట. నాకు ఇప్పుడు కనిపించింది. ఇటువంటివన్నీ కూడా మధుర జ్ఞాపకాల్లాగా అనిపిస్తాయి. మొక్కలతో టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టమని చెప్పాను కదా, అందుకోసమని మళ్ళీ నాకు ఇవి గుర్తొచ్చి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ బెండ మొక్క చూసారా, చాలా మంచి విత్తనం అండి. ఇది ఎక్కువ కాయలు కాసేదన్నమాట. చాలా గ్రీన్గా
ఒక 5-6 పిందులు ఉంటే అలాగే 6 కాయలు ఉండేవన్నమాట. ఇంకా వంకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు చాలా హార్వెస్ట్ చేసేదాన్నండి. ఆ వీడియోలు ఇంకా కనిపించలేదన్నమాట. ఇలా నేను ఎప్పుడు కోసినా సరే ఇన్ని వంకాయలు, బెండకాయలు అన్నీ వచ్చేవన్నమాట. బెండకాయలు అయితే తక్కువే అండి, ఎందుకంటే ఒక్క మొక్కే కాబట్టి. కానీ వంకాయలు ఇలాగా ఎక్కువ కాచేవన్నమాట ఎప్పుడు కూడాని. అన్నీ మేమే తినలేం కాబట్టి నేను అందరికీ పంచేదాన్నండి. ఆర్గానిక్గా పండించుకున్నది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. వీలైన వాళ్ళు కుండీల్లో కూడా వేసుకొని పెంచుకోవచ్చు అనమాట. వాటికి తగినన్ని పోషకాలు ఇస్తూ ఉంటే చక్కగా కాస్తాయి. బెండకాయ చూసారా, ముదరలేదు, లేతగా ఉంది, అయినా చాలా పెద్ద సైజులో ఉందండి. చూసారు కదా, విరిచి చూపిస్తున్నాను. ఇది అప్పట్లో నేను లాస్ట్గా ఇలా మొక్కలతో గడపడం అంటే నాకు చాలా ఇష్టమండి. ప్రకృతితో అలాగే చంటి పిల్లలతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటే మనకి ఉన్న బాధలు ఉంటాయండి, కానీ అవి మర్చిపోతాం అన్నమాట. చిన్న పిల్లలతో ఆడుకుంటూ ఉంటే వారి బోసినవ్వులతో మనకి అన్నీ మర్చిపోతామండి. ఇలా అందరూ కూడా ప్రతి ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటే ఒక వేప మొక్కనైతే పెంచుకోండి. వేప మొక్కను మనం అమ్మవారిగా భావిస్తాం కదా, ఆ మొక్క వేసుకోవడం వల్ల ఆధ్యాత్మికంగాను అలాగే ఆరోగ్యపరంగాను కూడా చాలా మంచిదండి. ఎందుకంటే మనం కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మవారిగా భావించవచ్చు, దండం పెట్టుకోవచ్చు. అలాగే ప్రతిరోజు వేప పూలతో మొహం కడుక్కున్న మంచిదే. ఇంకా స్కిన్ ఎలర్జీస్ అవి వచ్చినప్పుడు వేపాకులు ఎంతగానో పనిచేస్తాయండి, మనం రుబ్బి చర్మానికి రాసుకోవడం వల్ల. అలాగే వేప చెట్టు గాలి చాలా మంచిదండి, ఎటువంటి వైరస్ని కూడా మన దరి చేరనివ్వదు. వీడియో నచ్చితే లైక్ చేసి